ఈ వీడియోలో రొసారియో మేడం శివ సార్ని ఒక ప్రశ్న అడిగారు. సార్, నా కుటుంబంలోని వారే నాకు కార్డ్స్ పంపిస్తూ ఉంటే వారికి నేను సహాయం చేయటం ఆపేయాలా? శివ సార్ ఈ విధమైన సమాధానం ఇచ్చారు. లేదు లేదు, వాళ్ళు తమ పనిని తాము చేస్తున్నారు. మీరు కూడా ఆ కుటుంబ సభ్యుని పట్ల మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి. మీరు వారికి సహాయం చేయాలి. కానీ మీరు పరిగెత్తుకు వెళ్ళి తలుపు తట్టి సహాయం చేయలేకపోవచ్చు. అయినా మీరు వారికి సహాయం చేయటానికి ప్రయత్నించాలి. కానీ వారు తలుపు మూసేసుకుని సహాయం స్వీకరించకపోతే మీరు మాత్రం ఏమి చేయగలరు? వారిని క్షమించండి. మొత్తం కుటుంబం కోసం దివ్యాగ్ని చేయండి. మా కుటుంబం దివ్యాగ్ని యొక్క అంశ. మా కుటుంబంలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. మా అత్తగారు దివ్యాగ్ని యొక్క అంశ. మా అత్తగారిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. దివ్యాగ్ని అనేది వ్యక్తికి చేయకూడదు, ఆ వ్యక్తి యొక్క స్థితికి చేయాలి. అంటే ఆ వ్యక్తి పేరు పెట్టి చేయకూడదు. ఆ వ్యక్తి ఎవరు? మీ భర్త అయి ఉండవచ్చు. నా భర్త దివ్యాగ్ని యొక్క అంశ. నా భర్తలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. పేరును ఉపయోగించకండి. పేరు అనేది అతనికి తన స్వంత స్వభావంతో ముడిపడి ఉంటుంది. తనకి సంబంధించి డార్క్ ఎనర్జీ ఏదైనా ఉండి ఉండవచ్చు. కాబట్టి భర్త కోసం చేసేటప్పుడు భర్త అని మాత్రమే దివ్యాగ్ని చేయండి. అలాగే మీ పిల్లల కోసం దివ్యాగ్ని చేసేటప్పుడు నా పిల్లలు అని చెప్పి దివ్యాగ్ని చేయండి.